క్రీస్తు ప్రభువుని ఎలాగ అంగీకరించడం జరిగింది? అది ఒక గొప్ప కథ. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా మధ్యలో జబ్బు చేసింది. అందుకని చదువుకు అంతరాయం కలిగింది. అయితే ముందు టైఫాయిడ్ జ్వరం అన్నారు, తర్వాత టీబీ అన్నారు. అందుచేత చదువుకు అంతరాయం కలిగింది. అప్పుడు నేను కాకినాడకి వెళ్ళాను. కాకినాడలో మా అన్నయ్య గారు, అంటే మా 4వ అన్నయ్య, ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. నేను విశ్రాంతికని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే మా అన్నయ్య గారి స్నేహితుడు, ఆయన పేరు సూత్రాల శేషగిరిరావు. ఆయన మిషనలకు తెలుగు భాష నేర్పేవాడు. ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్. ఒకరోజు వచ్చి నా గురించి అడిగాడు. నేను ఊరికనే ఇంట్లో ఉంటున్నానంటే, ఏదో టెంపరీగా నాకు అసిస్టెంట్ టీచర్గా దొరలకు తెలుగు నేర్పడానికి సహాయపడదు కానీ రమ్మని అడిగితే మా అన్నయ్య సరేనన్నాడు. అందుచేత మొట్టమొదటిసారి దొరలతో, క్రైస్తవ మిషనరీ దొరలతో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం కేవలం వారికి తెలుగు నేర్పడం వరకు మాత్రమే ఆ రోజున? అవును, తెలుగు నేర్పడంలో ఉన్న విశేషం ఏంటంటే, వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోహాను సువార్త. అది నా చేతికి ఇచ్చారు. అది నేను అంతకుముందు ఎప్పుడు చదివి ఎరగను. ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం. అది మనది కాదు, వాళ్ళది అని. కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు. వాళ్ళ పుస్తకం యోహాను సువార్త చదవాల్సి వచ్చింది మిషనరీకు తెలుగు నేర్పడానికి. సో అది ఒక మాటలో చెప్పాలంటే ఒక జీవనాధారంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమం. అంటే పెద్ద జీవనాధారం అనుకోలేదు. ఊరిక ఉన్నాము, ఏదో పాకెట్ మనీ ఇస్తారు అని సరదాగా నేను అది చేపట్టాను. కానీ అదేమి నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు. సరదాగా ప్రారంభించింది, అది జీవిత గమనంలోకి మారింది. అది విశేషం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మును ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలోకి పంపానన్నాడు ప్రభు. నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది. సో ప్రభు యొక్క వాక్యం ద్వారా మీరు పట్టబడ్డారు. యోహాను శుభవార్త 18వ అధ్యాయం. అవును, అదంతా వచనం వెంబడి వచనం చదవడం, అందులో గ్రామర్ వాళ్లకు నేర్పడం, ఇలా చెప్తూ ఉండగా ఆ యోహాను సువార్త అంతా నా చేత ప్రభు చదివించినట్టు అయింది.